ఓవైపు హత్యలు అత్యాచారాలు, మరోవైపు అప్పులు విచ్చలవిడి దోపిడీలు, ఇంకోవైపు పొట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు, ఏరులై పారుతున్న మద్యం. ఏడాది కాలంలోనే ఇంత ప్రగతి సాధించిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటారా? అలా అనరు కదా. ఏడాదిలోనే ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకత కూటమి ప్రభుత్వం వరకు చేరకుండా ఉంటుందా? అందుకే హడావిడిగా సర్కారు వారి సర్వేలు స్టార్ట్ అయ్యాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వేలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని ఆ సర్వేలో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అక్కడితో ఆగితే ఓకే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారు అన్న సర్వే కూడా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి మధ్యలో కేకే లాంటి సర్వేలు కూడా కూటమి ప్రభుత్వానికి చలి జ్వరం తెప్పిస్తున్నాయి. ఇంతకీ సర్కారు వారి సర్వేలో ఏం తెలియంది? కేకే చేసిన సర్వేలో ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి? బెల్ట్ షాపులను ల్యాండ్ మార్కులుగా, చీకులమ్మే బండ్లను కేర్ ఆఫ్ అడ్రస్లుగా మార్చేశారు మన విజనరీ సీఎం. మరి నారావారి నాణ్యమైన మద్యం ఎలాంటి ప్రగతి సాధించిందో తెలుసుకోవాలిగా. జస్ట్ ఈ ఏడాది కాలంలో 187 అత్యాచారాలు, 15 హత్యాచారాలు జరిగాయి. ఇవి కాకుండా 16 అనుమానాస్పద మృతులు కూడా ఉన్నాయి. ఇందులో బాలికలు, మహిళల సంఖ్య 9. ఇలాంటి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? సూపర్ 6 ఇవ్వలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, అభివృద్ధి కంటికి కనిపించడం లేదు, కొత్త ఉద్యోగాలకు దిక్కు లేదు, అప్పులు, అక్రమ అరెస్టులు, దోపిడీలకు లెక్కే లేదు. మరి ఇలాంటి ముంచే ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంటుందో మీరు నేను చెప్పడం కాదు, కేకే సర్వే చేసి మరీ చెబుతున్నారు. 30% ఓట్ బ్యాంక్ తగ్గినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19. ఒకవేళ అంతకంటే 1% కిందికి దిగుదాం, 29% ఓట్ బ్యాంక్ తగ్గేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అదే 25% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 20% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? మళ్ళీ కొంచెం కిందికి దిగితే 15% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 70 మందికి పైగా కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది కేవలం ఏడాదిలోనే. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ పైన ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, దానికి సంబంధించి కూడా వారొక సర్వే నిర్వహించారు. చంద్రబాబు మద్యం పాలసీ బాగుందని 57.49% మంది చెబుతున్నారు. చంద్రబాబు మద్యం పాలసీ బాగలేదు 42% మంది బాగాలేదని చెప్పారు. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలున్నాయి. ఈ రోజు లిక్కర్ షాపులు నడుపుతున్నటువంటి, వైన్ షాపులు నడుపుతున్నటువంటి యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, అడుగడుగున లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఓవరాల్ గా కొత్త మద్యం పాలసీపై ఒక అసంతృప్తి ఉందనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా కేకే ఒక సర్వే చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ బాగుందన్న కూటమికి ఓటేసిన వారు, కూటమికి, టీడీపీకి, బీజేపీకి, జనసేనకి ఓటేసిన వారే ఈ సచివాలయ వ్యవస్థ బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఎక్సలెంట్ 60% మంది, దాదాపుగా 59.15%. ఇక అది కాకుండా ఈ సచివాలయ వ్యవస్థ రాకముందు ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుందని చెప్పిన వారు 24.15%. నెక్స్ట్, సచివాలయ వ్యవస్థ బాగుందన్న వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు 68.23%. 68, దాదాపు 70% మంది సచివాలయ వ్యవస్థ బాగుందని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాయి అని చెప్పడానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓవరాల్గా సచివాలయ వ్యవస్థకు జనం జై కొట్టారు. సింపుల్. ఈ రోజు కూడా సచివాలయ వ్యవస్థ ప్రజల గుండెల్లో ఉంది. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి పెల్లుబికింది. ఇది